వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మన ఊరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఏదైతే పోలీస్ శాఖ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఇలా అయితే ఊరుకొండ పోలీస్ స్టేషన్ ని తనిఖీలు చేశారు. సో సంవత్సరానికి ఒక రోజు భాగంగా ఈ రోజు ఎట్లా అంటే పెండింగ్ లో ఉన్న కేసులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కేసులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ కాని కేసులు కూడా కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ సుదీరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఆయన ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ కేసులను ఎలా ఉన్నాయి, ఎలా దాన్ని క్రైమ్ రేటింగ్ ఎలా ఉంది, ప్రస్తుతం డ్రగ్ మీద ఎలా జరుగుతుంది, సీసీ ఫుటేజ్, సో ఇలాంటి కేసుల మీద ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ గారు వాళ్ళని ఇక్కడ ఉన్న సిబ్బందితో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి సో కేసుల విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అట్లాగే రేపు జరగబోయే అంటే ఏదైతే ఈ ఇయర్ లో జరిగినటువంటి అంశాలన్నీ ఇప్పటి కూడా ఒక 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, కొన్ని కేసులు పెండింగ్ లో ఉంటాయి. అలాంటి కేసులు కూడా ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చాయా లేవా అనే అంశాలు కూడా పోలీసు స్టేషన్ పరిధిలో అంటే ఆయనకి ఎన్ని పరిధిలో వస్తాయో అన్ని స్టేషన్లో కూడా 1 ఇయర్ లో ఒకసారి ఇది ఏదైతే తనిఖీలో భాగంగానే ఈ రోజు సాయిరెడ్డి వెంకరెడ్డి గారు డిఎస్పీ గారు అట్లాగే ఆయనతో పాటు స్థానిక సిఐ నాగార్జున గారు కూడా ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చి కొన్ని అంశాల మీద కేసుల పైన చేసే అంటే ట్రేస్ అవుట్ అయిన కేసులు మరి కాని కేసులు ఏమైనా ఉన్నావో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐని అడిగి తెలుసుకున్న విషయాలు చూస్తున్నాం. కొన్ని ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఊరుకొండ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించడం అనేది ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను మరియు సిడి ఫైళ్లను వెరిఫై చేయడం అనేది దానిలో భాగంగా ఈ రౌడీ షీట్స్ అప్డేట్ అండ్ హిస్టరీ షీట్స్ అప్డేట్ ఉన్నాయి. ఈ రికార్డ్స్లో ఉన్నటువంటి మేము ప్రిస్క్రైబ్ చేసినట్టు మాన్యువల్ ప్రకారం ఆ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం అలాగే సూచనలో భాగంగా ఈ నేరాల నిరోధించడం మరి డిటెక్ట్ చేయడంలో ఏమి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అట్లే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని అడిగినాము. సీసీటీవీ ఫుటేజ్లో సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు మరియు ఈ సైబర్ నేరాల మీద మరి మైత్రి మీటింగ్స్ అట్లా ప్రజలతో సద్భావన కలిగి ఉండి విజిటర్స్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి వారికి యొక్క ప్రాబ్లమ్స్ సావధానంగా విని వాళ్ళని పరిష్కరించవాలని సూచించడం జరిగింది. చట్ట పరిధిలో వాళ్ళు ఇచ్చినటువంటి కేసులను వెంబడే కేసులు బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయమని సూచించడం జరిగింది. అలాగే పిట్టి కేసులు కూడా ఎక్కువగా బుక్ చేయమనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము. ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులు అనేవి ఉన్నాయి. పర్మిజబుల్ లెవెల్ ఉంటుంది. దానికి పర్మిజబుల్ లెవెల్కు ఒక 8 కేసులు తక్కువగా ఉన్నాయి. అవి ఈరోజు ఫైనలైజ్ చేసుకోమని చెప్పడం అనేది, అలాగే సీసీ నెంబర్స్ కోర్టు నుంచి తెచ్చుకుంటే ఆ పరిధిలోకి వస్తుంది, అది సూచించమనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు. ఓవరాల్గా క్రైమ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్ సందర్భంగా బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. అలాగే ఈ పెట్టి కేసులు బుక్ చేయడం, ఇంక్లూడ్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఎక్సైజ్ కేసెస్ బుక్ చేయడం, దీనిలో కొద్ది భాగంగా పెరిగింది. ఈ ట్రేస్ అవుట్ అనేది చేశారు. అంటే ఆల్ రౌండ్ అన్ని కేసులు ఉంటాయి. దీనిలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటాయి, బాడీ అఫెన్స్ ఉంటాయి, ఓవరాల్గా మిస్సింగ్ కేసెస్ ఉంటాయి, శాండ్ థెఫ్ట్, రకరకాల అఫెన్స్లు, సైబర్ అఫెన్సెస్, వాటిని వాళ్ళు డిటెక్ట్ చేస్తూ వెళ్తున్నారు. అన్డిటెక్టెడ్ ఉన్నాయి, టైం తీసుకొని దానికోసం ప్రాసెస్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్లో. ఒకటి కాటన్ మిల్లో దగ్గరలో చేయటం అనేది జరిగింది. ఛార్జ్షీట్ కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు చూసుకుని అది కండక్ట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ప్రతి నెల ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మాకు పైన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకటి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరుతున్నాను. ఎలాంటి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ రోడ్డు నియమాలను పాటించాలి, అతి స్పీడ్ పోకూడదు. అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు తల్లిదండ్రులు ఇవ్వడం అనేది నేరం కింద పరిగణించబడుతుంది. వాళ్ళ ప్రాణాలు పోయే ఉంటుంది. అవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ వీటి మీద మనము చేయటం అనేది మన వెహికల్ చెకింగ్ ఇవన్నీ చేస్తూ నిరోధించడం అనేది దాంట్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లంలో భాగంగా
ఎస్ఐ గారు లేకపోతే సిఐ గారు అట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళు చూసి వాళ్ళ పరిధి దాటినట్లయితే వాళ్ళు చేయలేనటువంటి ఉంటే మా దగ్గరికి వచ్చి దృష్టికి వస్తే డెఫినెట్లీ మేము కూడా దాన్ని సాల్వ్ చేయడానికి పరిష్కరిస్తాము. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైనా అసాంఘికమైన చర్యల గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు డయల్ 100కి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఆటోమేటిక్గా దాని నుంచి మా పోలీస్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద కేసు బుక్ చేయడం